అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమిటీ డైలీ వ్లాగ్స్. నేను ఈరోజు టమాటా బాత్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని దాంట్లో గీ వేసుకొని బొంబాయి రవ్వని ఫ్రై చేసుకుంటున్నానండి. 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. అది బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాను. ఇంకో కడాయిలో నూనె పోసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, అల్లం ముక్కలు వేసుకున్నానండి. అవి బాగా ఫ్రై అవ్వాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఏంటండి ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి. 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 2.5 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. అవి బాగా మరలిన తర్వాతకి బొంబాయి రవ్వని వేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది కదండి. అందుకోసం కలుపుతూనే ఉండాలి. అయ్యేంత వరకు సైడ్లకి ఆయిల్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి. రెడీ అయిందండి. పల్లీల చట్నీ చేస్తున్నానండి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టిన తర్వాత పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని. ఒక మిక్సీ గిన్నెలో పల్లీలను వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. జీలకర్ర వేసుకుంటున్నానండి. తర్వాత రాక్ సాల్ట్ వేసుకున్నాను. మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదండి పల్లీల చట్నీ, టమాటా బాత్ పల్లీల చట్నీ రెడీ అయిందండి. సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.